ఒక విద్యార్థి పేరు శ్రీకాంత్. ఈయన హైదరాబాద్ సిటీకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాదు భాగ్యనగరం చేరుకున్నాడు. ఎందుకు? డిగ్రీ 22 సంవత్సరాలకి డిగ్రీ అయిన తర్వాత, ఒక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందామని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి నెలకి 3,000 నుంచి 4,000 పంపించమని ఇక్కడికి వచ్చాడు. 2017లో ఇక్కడికి రావడం జరిగింది. 2017 నుంచి 2019 2 సంవత్సరాల పాటు ఆ కోచింగ్ ఈ కోచింగ్ తీసుకుని బేసిక్స్ అంతా సంపాదించిన తర్వాత 2019 నవంబర్లో కరోనా వచ్చింది. 2020-21 ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అటకెక్కేసింది ఏది వ్యవస్థ అంతా. దాంతోపాటు ఆయన 2 సంవత్సరాల వయసు కూడా కరిగిపోయింది. తర్వాత 2023 ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2017 నుంచి 24 వరకు నోటిఫికేషన్లు రాలేదు. 23 ఎలక్షన్ ముందు హడావుడి, అన్ని నోటిఫికేషన్లు వచ్చేసినాయి. అసలు ఎప్పుడు వెయిట్ చేయని పుష్కర కాలం పాటు వెయిట్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. అంటే ఒక సంవత్సరం పాటు అన్నం పెట్టకుండా కొన్ని నెలల పాటు ఒకేసారి పంచపక్ష పరమాన్నాలు పెట్టేశారు. ఏది తినాలైనా. ఇప్పుడు 2024 ఎలక్షన్ అయింది. విద్యార్థులందరూ అద్భుతంగా పనిచేశారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి. ఓకే, దే ప్యాన్డ్ అవుట్ ఆఫ్ దిస్ హైదరాబాద్ సిటీ అనమాట. అద్భుతం. ఆల్మోస్ట్ 2 to 3% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఒక విద్యార్థులు అంటే అది ఎట్టి పరిస్థితుల్లో అతిశయోక్తి లేదు, అది నిజమే. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది అంటే విద్యార్థులు ఎంతో హోప్ఫుల్గా దాన్ని ఎలక్ట్ చేసుకున్నారో. ఇందులో వాళ్ళ డిమాండ్లు ఏంటండి? ఇదిగోండి, ఈ గ్రూప్ 1 అనేది చక్కగా నిర్వహించాలి. ఓకే, చక్కగా నిర్వహించారు. తర్వాత అద్భుతమైన ఎగ్జామ్ జరిగింది. ఈజ్ అ వండర్ఫుల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు వాళ్ళకి 1:100 తీయాలి, ఎందుకంటే చాలామంది అవకాశం అడుగుతున్నారు. తర్వాత గ్రూప్ 2లో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, అవి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు కలిపి వాళ్ళకి టైం ఇవ్వాలి, లేదా కలపకుండా జాబ్ క్యాలెండర్తో రావాలి. తర్వాత గ్రూప్ 2 పోస్టులు కావాలి. మెగా డిఎస్సి అక్కడ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. మెగా ఎన్నో డిఎస్సి పోస్టులు ఉన్నాయి. ఈ డిఎస్సికి కావాల్సిన ఫండింగ్ సర్వశిక్ష అభియాన్ కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు వస్తూ ఉంటాయి. తర్వాత జీవో 46 క్యాన్సిల్ చేయాలి, ఏది కానిస్టేబుల్. తర్వాత స్టడీ సర్కిల్స్ని ప్రైవేట్ స్టడీ సర్కిల్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు అంతా అద్భుతంగా దాన్ని తయారు చేయడం పెద్ద గొప్ప కాదు, ఇప్పుడు ఉన్నది అలా తయారు చేయాలి. తర్వాత గురుకులాల రిలింక్విష్మెంట్ కావాలి, ఆ పోస్టులను వేలాది పోస్టులు. ఇవన్నీ ఈ విధంగా ఏంటంటే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఒకటే ఒక కోరిక అండి, అదేంటంటే పంచపక్ష పరమాన్నాలు ఒకేసారి కాకుండా రోజుకు ఒక్కొక్కటి పెట్టండి. ఒక నిరుద్యోగి 6 నుంచి 7 సంవత్సరాలు ఉన్న ఒక నిరుద్యోగి తెలంగాణలో ఒక 10 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ లేవు కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి ఇవ్వకండి. ఉన్న నోటిఫికేషన్లు అన్నీ ప్రతి ఒక్క నిరుద్యోగి అన్నీ రాసే విధంగా షెడ్యూల్ తయారు చేయాలి. అరే మాకు రూల్స్ వర్తించవు, లేదా దీనికి రూల్ వర్తించదు అనడానికి కుదరదండి. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు పాటించవలసిందే. ఎందుకంటే విద్యార్థులు చాలా నష్టపోయారు, చాలా ఎన్ని విధాలు అని నేను చెప్పను. రాజకీయాలు వద్దు, రాజకీయాలు రంగులు ఈ విద్యార్థుల జీవితాలతో పొలమొద్దు. రాజకీయాలు ఉంటే దానికి పరిష్కారం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజకీయాలు వద్దాం. ఎందుకంటే ఇక్కడ రూల్ చేసేది కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈస్ ద ఇండిపెండెంట్ సెంచరీస్ ఓల్డ్ పొలిటికల్ పార్టీ. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఎంతో మహాత్ములు వచ్చింది. ఈ పొలిటికల్ పార్టీకి ఒక విశిష్టత ఏంటంటే దీన్ని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అంటారు. దీనికి ఉన్న లక్షణాలు వేరేది ఉండదు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, భారత భావజాలం వంట పట్టించుకున్న పొలిటికల్ పార్టీ. ఈ పార్టీలో విన్నపాలకి సమయం ఉంటుంది, విన్నపాలకి ప్లేస్ ఉంటుంది. దయచేసి ఇక్కడ రాజకీయాలు లేకుండా ఒక విద్యార్థుల విషయం మాట్లాడితే నేను ఒకటే కోరుకుంటున్నా, అదేంటంటే నేను సీతమ్మ లాంటి సోనియా గాంధీ. నేను ఈ విషయంలో ఒక విషయం చెప్పదలిచాను. ఈ విషయాన్ని నన్ను ఎవరైనా ఎలా తిట్టినా పర్వాలేదు. ఓకే, రామాయణంలో ఒక సీతకుండే లక్షణాలు అన్నీ సీతమ్మకుంటుంది. ఆవిడ ఇటలీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇటలీ పారిపోయొచ్చు కదా, ఇన్ని సంపద అంతా ఆవిడ చేతిలోకి వచ్చేసింది. కాంగ్రెస్ వాళ్ళ గాంధీ వంశం ఎంత వెళ్ళలేదు కదా. ఓకే, ఒకప్పుడు పప్పు అనేవారు ఈయన్ని. ఆయన్ని 2 కొడుకు కూతుర్ని లవకుశలు తయారు చేసినట్టు అద్భుతంగా తయారు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది, ఇప్పుడు ఎంత డైనమిక్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు చూడండి 2024 జూన్ 4th వచ్చిన ఎలక్షన్లో ఈయన ఎలా రికగ్నైజ్ చేసింది ఇండియా. వన్ ఆఫ్ ది డైనమిక్ ప్రైమ్ మినిస్టర్. 40sలో ఉన్నాడు ఆయన. ఫ్యూచర్ అంతా ఆయన లీడర్షిప్ కోసం వెయిటింగ్ చేస్తుంది. అంత యోధుడిని తయారు చేసింది ఆ తల్లి. ఓకే, ఒక కూతురుని తయారు చేసింది. ఆవిడ వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా ఈవిడ విదేశస్తులను అనగలుగుతున్నారు, అంతకుముందు అనలేరు. సో సీతమ్మ లాంటి అని నేను అంటున్నా. తెలంగాణకి తెలుసు, తెలంగాణ తెలంగాణ యొక్క విశిష్టత ఆవిడకి తెలుసు. ఆవిడ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి విద్యార్థులంతా అవగాహన చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ పరిస్థితులు అన్నీ తెలుసు.
ఈ ముగ్గురిని నేను ప్రాధేయపడుతున్నా, ఈ ముగ్గురిని విన్నవించుకోవాల్సిన సమయం మనకు ఆసన్నమైంది. ఈ శ్రీకాంత్ లాంటి స్టూడెంటు 6 నుంచి 7 సంవత్సరాల పాటు ఇక్కడ హీనంగా గడిపారు. తల్లిదండ్రులు 3,000 పంపమని 3,000 ఇప్పుడు 10,000 పంపినా సరిపోవడం లేదు. కోచింగ్కి డబ్బులు లేవు, ఎక్కడ నాణ్యమైన కోచింగ్ వేరే అది అద్భుతం, వాళ్ళు ఎదుర్కొని సమస్య లేదు. ఇప్పుడు చూస్తే గ్రూప్ 1 రాయాలా, డిఎస్సి రాయాలా, అది బీఈడి అయితే, లేకపోతే ఈ గ్రూప్ 2 రాయాలా, గ్రూప్ 3 రాయాలా అని ఏం రాయాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది సహజ న్యాయ సూత్రాలు, రూల్స్ అనేది వద్దు, రూల్స్ ఏ విధంగానైనా మార్చవచ్చు. రూల్స్ మీకు తెలుసు, రూల్స్ అనేది మనకు అనుకూలంగా మార్చుకోవడానికే రూల్స్ ఉంటాయి, ఇది రాజ్యాంగంలో లేదు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అథారిటీ ఉంటుంది చీఫ్ మినిస్టర్తో మాట్లాడుకుని. సో మీరు అది చేసి ఒక నిరుద్యోగి విద్యార్థి ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులు, ఆయనకు ఉన్న ఎలిజిబిలిటీ పోస్టులు అన్నీ రాసే విధంగా షెడ్యూల్ తయారు చేయాలి. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కాబట్టి గ్రూప్ 1 పెట్టేసేయండి, గ్రూప్ 2ని డిసెంబర్కి నోటిఫై చేయండి, డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయండి, కొన్ని పోస్టులు యాడ్ చేయండి, లేదా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. తర్వాత డిఎస్సి వీటిలన్నింటినీ వాళ్ళు రాసుకునే అనుకూలంగా షెడ్యూల్ తయారు చేయడం, ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్గెస్ట్ టాస్క్, ఇట్ ఇస్ నాట్ ఏ టఫ్ టు నటెస్ట్ టు క్రాక్ అండి. దీన్ని తయారు చేయండి, ఒక షెడ్యూల్ తయారు చేయండి, కూర్చోండి, ఒక విద్యార్థులతో కూర్చోండి, ఇద్దరితో మాట్లాడండి. ఒక డైనమిక్ చైర్మన్ వచ్చారు మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మన టీజీపీఎస్లో వండర్ఫుల్ పేపర్ వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ ఎ గుడ్, మనం పాజిటివ్గా అంగీకరిద్దాం. రాజకీయాలు వద్దు, ఉద్యమాలకి స్థానం లేదు. ఇది ఎందుకంటే గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవి. సో ఈ విధంగా స్టడీ సర్కిల్ రిఫార్మ్స్ అనేది కూడా చేయండి. జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ లాగా షెడ్యూల్ కూడా ఇవ్వడానికి మీ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి అది వస్తుందని నేను అనుకుంటున్నా, ఇది చేయండి. ఇప్పుడు ఒక నిరుద్యోగి, ఒక విద్యార్థి ప్రస్తుతం ఉన్న అన్ని పంచపక్షంలో ఒకే రోజు కాకుండా అన్నీ రాసే విధంగా షెడ్యూల్ తయారు చేయాలి. ఇది విన్నపం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇది విద్యార్థుల విన్నపాన్ని పాజిటివ్గా, ఒక సక్రమంగా పాజిటివ్ యాటిట్యూడ్తో దాన్ని చూసి ఎవరో ఏది ఉందనేది పట్టించుకోకుండా వాళ్ళకు అనుకూలమైన సమయానుకూలంగా మళ్ళీ రాహుల్ గాంధీ గారు చిక్కడ పెళ్ళి వచ్చి ఒక విద్యార్థులతో కలవడం నా దృష్టిలో అది ఒక రెవల్యూషన్ అది. ఓకే, ఆ విధంగా మళ్ళీ విద్యార్థులతో కొంచెం పిలిపించి మాట్లాడుకొని విద్యార్థులకి స్థానం ఇస్తే మీరు 10 కాలాల పాటు విద్యార్థుల్లో తెలంగాణలో మళ్ళా 3-4 సార్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నా. అది విద్యార్థుల చేతిలో ఉంది. ఓకే, ఈ విన్నపాన్ని మన్నించి ఒక నిరుద్యోగ విద్యార్థి దృష్టితో మాత్రమే ఆయనకి ఏదో విధంగా జాబ్ కొట్టుకునే విధంగా పేదవాళ్ళు, తెలుగు మీడియం పీపుల్, బడుగు బలహీన వర్గాల వారి పార్టీకి అనుకూలంగా చేయమని నేను వేడుకుంటున్నాను.